నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాజిం ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి ఆదేశంతో మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్ మాతా శిశు ఆసుపత్రిని R&B అతిథి గృహ స్థలంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎన్నూరులో జాతీయ రహదారిపై డ్రైవర్ల ఆందోళన డ్రైవర్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ మంచిర్యాల మున్సిపాలిటీలో నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాసం పదవులు కోల్పోయిన బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు పర్యటన పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల పట్టణంలోని R&B అతిథి గృహ స్థలంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ తెలిపారు. మంచిర్యాల రహదారులు భవనాల శాఖ అతిథి గృహ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ వెల్లడించారు. గురువారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో అనాలోచితంగా నిర్మాణం జరుపుతున్న మార్కెట్ కాంప్లెక్స్ నిలిపివేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. అలాగే అదనంగా మరో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారని చెప్పారు. మంచిర్యాలలో తిలక్ నగర్, ఏసీసీ, గోదావరి రోడ్, సాయికుంటలో శ్మశాన వాటికలు నిర్మించాలని కల్పించినట్లు తెలిపారు. ఏసీసీలో అధునాతన సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నామని వివరించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 2వ పైప్లైన్తో సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాలలో డంపియార్డు సమస్యలను రూపుమాపుతామని భరోసా ఇచ్చారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మున్సిపాలిటీలలో స్వచ్ఛమైన త్రాగునీరు రోజు సరఫరా చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాబోయే చైర్మన్ డాక్టర్ రావుల ఉపలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మద్దతు తెలిపి ఓటేసిన 27 మంది కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఓటేసినో తప్పకుండా వాళ్ళ నమ్మకం అమలు చేయకుండా అభివృద్ధి చేస్తూ ఇవాళ ఇప్పటికే కనబడుతుంది. ఇప్పుడు 14 తారీఖు నాడు దానికోసం తొందర డేట్ తీసుకొని ఎవరు లేకుండా కౌన్సిలర్తో 14 తారీఖు మంచినీళ్ళు కార్యక్రమం ఉన్నది. మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ, లక్ష్మీపేట మున్సిపాలిటీ రోజు ఉదయం 5 నుంచి 7, 6 నుంచి 8 ఇంకా డిసైడ్ చేయాలి. టైం ఒకటి డిసైడ్ చేసేసి 2 గంటలు స్వచ్ఛమైన నీరు. ఇప్పుడు అదే నీళ్ళు నేను కానీ సంబంధిత కలెక్టర్, మిగతా అధికారులు ఈ కౌన్సిలర్తో కూడా తాగిపిస్తాం. అందరితోటి మేమందరం నల్ల కింద చేతిపెట్టి నీళ్ళు తాగుతాం. ఆ నీళ్ళు, అదే నీళ్ళను మంచి నీళ్ళనే ప్రజలకు సప్లై చేస్తాం. ఇది ఎండాకాలం అనుకుండా వస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా ఇంప్రూవ్ చేసి ఇంకో సంవత్సరం లోపల ఇంప్రూవ్ చేసి ఈ వాళ్ళు వేస్ట్ చేస్తారని ఒక భయం ఉంది తప్పితే 24 గంటలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే, ప్రజలు కోఆపరేట్ చేస్తే ఇవాళ ఖచ్చితంగా గెలిచి నెల దాటింది. కానీ పని మొదలుపెట్టి నెల దాటలేదు. ఇవాళకి నెల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారి 3 తారీఖు గెలిచి సరే ఇక్కడ ఉందాం అనుకుంటే అక్కడికి 5వ రమ్మంటే అర్జెంట్ పోవడం జరిగింది. 5 తారీఖు నాడు సంబంధిత కలెక్టర్ కానీ అధికారులతో మాట్లాడి వడ్లేదైతే ఇదివరకు తాళ్ళ పేరు మీద రైతులను మోసం చేస్తుండ్రో బస్తాకు దాదాపు 4 నుంచి 5 కిలోల లెక్కల, క్వింటాల్కి 10-12 కిలోల లెక్కల తాళ్ళ పేరు తీసుకుంటున్నారు. 5 తారీఖు మాట్లాడి చెప్పి రేపటి నుంచి ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా చూకొద్దని చెప్పడం జరిగింది. దానికి వెంటనే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు రైస్ మిల్లర్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా జోకలు ఒక సంచి టేస్తున్నారు, జనప సంచి టేస్తున్నారు. అంతకుముందు అమలు 10 తీసుకున్నారు, 10 రూపాయల బస్తాలు, లారీలు 10 రూపాయలు. ఇప్పుడు లారీలకు ఇచ్చేది, అమలుకి ఇచ్చేది. ఈ మొత్తం 9.5 సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా ఏ రకమైన కాంప్లైంట్ లేకుండా వడ్లు మార్కెట్ తీసుకొచ్చి పోవడం అనేది జరిగింది. ఇక గూడెం సంగతి చెప్తే నవ్వాలని ఏడో నాకు అర్థమవుతుంది. గూడెం తిప్పలబడి ఆ పైపు తెచ్చి ఈ పైపు తెచ్చి చేసి నీళ్ళు ఇడిపిస్తే మేము నీళ్ళు ఇచ్చినాక తెల్లారి పోయి గూడెం పోయి పూజ చేసి సత్యనారాయణ స్వామి మంచిగా ఆశీర్వాదం ఉండాలి.
మరి వాళ్ళు చేసినప్పుడు ఆశీర్వాదం ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? అది మొన్న ఒకటి స్టార్ట్ చేసినాం, అవసరాన్ని బట్టి రెండు స్టార్ట్. నిన్న రెండో పంపు కూడా స్టార్ట్ అయింది. రెండు పంపులు స్టార్ట్ అయ్యి కూడా 24 గంటలు దాటింది. రెండో పంపు స్టార్ట్ అయ్యి ఇంతవరకు పైపులు ఎక్కడ కాదు, నీళ్ళు బరాబర్ వస్తుంది. రోడ్డు మీరు ఫ్లైఓవర్ మీద రోడ్డు చూస్తారు, ఫ్లైఓవర్ మీద కూడా కొత్తగా మనుషులు తీసుకురాలే, కొత్తగా డబ్బులు ఎక్కడికి వెళ్తే ఒక 17.5 లక్షలు మాత్రం మద్రాస్ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి, ఆ కోవిడ్ స్ట్రెంత్ కుదరదని చెప్పి మద్రాస్ నుంచి ఆ షీట్ తెప్పించి లేబర్ కూడా అక్కడికి వెళ్ళి తెప్పించేసి, అది కూడా అది మొత్తం అయిపోయింది. ఆ ఫుట్పాత్ మీద టైల్స్ గిల్స్ చేసి మళ్ళీ పూల చెట్లు, ఈ కుండీలు కాకుండా పూల చెట్లు డైరెక్ట్ దానికి పారే విధంగా, తీగల పూల చెట్టునే పారే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు కూడా నా శ్రీనివాస గార్డెన్ అంటే మన కాన్స్టిట్యూన్సీ బార్డర్లో అది కూడా మొత్తం రెన్యువల్ చేస్తున్నారు, అవన్నీ కూడా చేస్తున్నారు. అయిపోతుంది అప్పటివరకు 25 తారీఖు వరకు అయిపోతుంది. నస్పూర్ణ ప్రభుత్వ భూములు అన్యాక ఎక్కడైతే కబ్జా చేసి వేరే కాయిదాలు సృష్టి చేస్తున్నారో అవన్నీ ఆడ మా ఓడ నీ ఓడ ఇంత పెద్ద వచ్చినాడో అన్నీ కూలగొట్టడం జరుగుతుంది. ఏ రకమైన కాంప్రమైజ్ లేదు. కూలగొట్టి ఇదివరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చినామో, నేను ఇచ్చిన పట్టాలు భూమి లేనప్పుడు ఇచ్చినాను, భూమి లేకుండా ఇచ్చినా అని చెప్పి, కాబట్టి ఆ భూమి అంతా చూపించి భూమి పట్టాలు ఇచ్చినా అని చెప్పి బీజేపీలకు టీఆర్ఎస్లకు చూపించదలుచుకున్నాను. చూపించి వాళ్ళ పట్టాల వాళ్ళకు భూమి చూపించి ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ చేసి మా కాంగ్రెస్ పార్టీకి ఇట్లుంటుంది, మీరు ఇట్లుంటుంది అని చెప్పి చెప్పడం తెలుసుకున్నాను. ఇంతకుముందు గూడెంకా వైపు పూజ చేసినట్టు రైతు బంధు ఈ రెండు పంటల మధ్యలో ఉన్నాం కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమం కంటిన్యూ చేసినాం. 5,000 లెక్కన ఇస్తున్నాం. ఇది వచ్చే ఏదైతే ఖరీఫ్ ఉంటుందో ఖరీఫ్ నుంచి 7,500 రైతు భరోసా ఇస్తాం. దీంట్లో కూడా ఎకరం వరకు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వాడా? ఇప్పుడు మేము వచ్చి నెలగానే మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు 10 ఏళ్ళు చెప్పిన ఏం అడగకపోతే ఎవరు అడగలేదు. ఆడ పోనీ మేము చేస్తాం సిద్ధంగా ఉన్నా కానీ ఆడ రూపాయి లేదు. రోజు ఎన్ని ట్యాక్సులు కలెక్షన్ అయితేనే రాత్రి లెక్క చూసుకోవాలి, పొద్దుగా ఎవరికి ఇవ్వాలి పైసలు అనే పరిస్థితి నడుస్తుంది. ఆడ ఇంకొక నెల 2 నెలలు ఈ మార్చి ఏప్రిల్ బడ్జెట్ తోటి మేము లైన్లోకి వస్తాం, మేము చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు కుదిబడ్డ లాంటి చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ చెన్నూరులో జాతీయ రహదారిపై డ్రైవర్లు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే నిరసన తెలుపుతున్నామో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి 10 సంవత్సరాలు డ్రైవర్కు జైలు, 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు జుర్మానా విధించాలి అని చెప్పి వాళ్ళు ఒక కానూన్ పాస్ చేశారు. దాని మీద మేము దీనికి అందిస్తున్నాము. కాబట్టి 10 లక్షల రూపాయలు డ్రైవర్ దగ్గర ఉంటే డ్రైవర్ అంటూ డ్రైవింగ్ చేయడు. కాబట్టి దీని విషయంలో ఈ తీసుకున్న నిర్ణయం వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము దీని విషయంలో మేము తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాసం నెగ్గింది. గత డిసెంబర్ 18న కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్ను కలిశారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు అవిశ్వాసం ప్రవేశపెట్టగా కాంగ్రెస్కు మెజార్టీ కౌన్సిలర్లు ఉండటంతో అవిశ్వాసంలో నెగ్గారు. మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్కు చెందిన చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ నాయకులు నెగ్గారు. గురువారం ఆర్డీఓ రాముల సమక్షంలో అవిశ్వాసం ప్రక్రియ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 26 మంది, బీజేపీ కౌన్సిలర్ మోతి సుజాత హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతి పత్రంను కలెక్టర్కు అందజేశారు. నిర్దేశిత గడువు అనంతరం గురువారం అవిశ్వాసం ప్రక్రియ భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. ఉదయం చైర్మన్కు, మధ్యాహ్నం వైస్ చైర్మన్కు అవిశ్వాసం నిర్వహించారు. అవిశ్వాసంలో 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మరో కౌన్సిలర్ సుజాత కూడా మద్దతుగా నిలిచారు. దీంతో చైర్మన్గా పెంట రాజయ్య, వైస్ చైర్మన్గా గాజుల ముఖేష్ గౌడ్ పదవులను కోల్పోయినట్లు అయింది. చైర్మన్గా ఉప్పలయ్య, వైస్ చైర్మన్లుగా సల్లా మహేష్ల ఎన్నిక లాంఛనమే కాగా కలెక్టర్ నిర్ణయం మేరకు వారి ఎన్నిక జరపవలసిందిగా ఉంది. మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. మంచిర్యాల జిల్లా మందమరి క్యాతన్పల్లిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ ఐఎన్టీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అవకాశం తీసుకొని మరి మన వివేక్ గారు చేస్తున్న కృషి కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఉన్నది. ఒకసారి మీరు అందరు చూస్తున్నారు, ఎలక్షన్ అయినప్పుడు చేసిన హామీలన్నీ ఒక్కొక్కటి
పని స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు. ఇదైతే మెయిన్గా సింగరేణి 80% ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పినామో అది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. మీరు అందరూ చూసే ఉంటారు న్యూస్లో. ఇప్పుడు జరుగుతున్న సింగరేణి ఎక్స్పాన్షన్స్ కోసం కూడా కృషి చేస్తున్నారు. ఇది చేస్తే మనం ఏదైతే ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏదైతే నమ్మకంతో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ప్రతి ఒక్క అంశం పైన పనిచేసి కృషి చేసి మన భవిష్యత్తు బాగుండేలా చూసుకుంటామని చెప్పి మన వివేక్ వెంకటస్వామి గారు కృషి చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పి నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఇప్పుడు ఏమైతే ఇంకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, ఖచ్చితంగా నోట్ చేసుకుని దాని మీద. మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి ఐఏఎస్ అధికారి ఆర్వి కర్ణన్ బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించారు. మాతా శిశు కేంద్రం గోదావరి బ్యాక్ వాటర్తో మునిగిన నేపథ్యంలో ఆసుపత్రిని సురక్షిత ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించాలని సూచించడంతో కర్ణన్ బుధవారం వచ్చారు. ఆసుపత్రిని పరిశీలించిన తర్వాత గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ నాగార్జున కాలనీలోని సింగరేణి స్టేడియంలో రేడియంట్ పాఠశాల వార్షిక క్రీడలను నిర్వహించారు. ఈ పోటీలను జీఎం సంజీవరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా రేడియంట్ జెండాను జీఎం సంజీవరెడ్డి ఆవిష్కరించగా జవాన్ జెండాను, కిసాన్ జెండాలను మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్, సిసిసి ఎస్ఐ రవికుమార్, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసే క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యంకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థి దశ నుండే తాము ఎంచుకున్న క్రీడలో ముమ్మరంగా సాధన చేస్తే విజయం సాధించడం కష్టమేమి కాదన్నారు. రేడియంట్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక క్రీడల్లో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు జవాన్, కిసాన్ జట్లుగా విడిపోయి పోటీల్లో తలపడ్డారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, యోగా, కరాటే తదితర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, మార్చ్ ఫాస్ట్, మాస్ డ్రిల్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు చెన్నూరి అఖిల, అమన్ ప్రసాద్, సివి రామన్ పాఠశాల కరస్పాండెంట్ సురేందర్ రావు, నస్పూర్ ట్రస్మా నాయకులు మైదం రామకృష్ణ, పూట్ల సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈవినింగ్ వాక్ చేస్తున్నారు చాలా మంది యొక్క కాలనీ వాసులు కానీ మన ఆరంగ కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. దానికి తోడుగా మరి చాలా అద్భుతంగా ఈ రోజు ఈ స్కూల్ గ్రౌండ్ ని మీరంతా ఉపయోగించుకున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. వండర్ఫుల్ ఉందండి. ఇప్పుడే ఆలోచిస్తున్నాను నేను 26 రిపబ్లిక్ డే సింగరేణి కాలేజ్ శ్రీరాంపూర్ తరఫున ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా కొంత వాకింగ్ ట్రాక్ లోలింగ్ ఏరియాలో ఉన్నది, కొంత లైటింగ్ పూజ చేస్తుంది. అదేవిధంగా పిల్లలు ఈవినింగ్ వచ్చి ఆడుకోవడానికి కొంత పార్క్ తయారు చేసింది మేడం. అదే కాదు ఇక్కడ
మెయిన్గా మనకి క్రికెట్ గ్రౌండ్తో పాటు కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాట్లు చేద్దామని ఒక నిర్ణయంతో యాజమాన్యం ముందుకెళ్తున్నది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ కాలనీలు సుమారుగా మనకి ఒక 7,000 క్వార్టర్స్ ఉన్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలో ఈ 6 కాలనీస్ తెలుసుకున్నట్లేదు మనకి దగ్గర 30,000 రెసిడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ గ్రౌండ్ చాలా ఉపయోగపడుతుంది ఒక ఉద్దేశంతో సంఘటన కాలనీ ముందుకు తీసుకెళ్తుంది. డెఫినెట్గా దీన్ని ఇంప్రూవ్ చేసి మరి రాబోయే కాలంలో అందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా మేము ఉంచుతామని అందరూ తెలియజేస్తూ ఒకసారి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఒకసారి మమ్మల్ని ఇక్కడ పిలిచి మందమరిపట్నంలోని ఆదర్శ మోడల్ స్కూల్లో 2024-25 సంవత్సరానికి మిగిలిన సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జయకృష్ణ కోరారు. మందమరిపట్నంలోని ఆదర్శ మోడల్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్కూల్లో ప్రవేశాలకు 6వ 7వ తరగతి నుంచి 10 వరకు మిగులు సీట్లకు ఈ నెల 12వ తారీఖు నుండి 22 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జయకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి పరీక్ష హాల్ టికెట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 7వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. 100 సీట్లకు మరియు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల కొరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ms.cgg.gov.in అనే వెబ్సైట్ నుండి రేపు అనగా 12వ తారీఖు శుక్రవారం నుండి వచ్చే నెల 22వ తారీఖు వరకు విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులకు 200 రూపాయలు, మిగతా అభ్యర్థులందరికీ 120 రూపాయల చొప్పున దరఖాస్తు పరీక్ష రుసుము కేటాయించబడింది. ఏప్రిల్ 7వ తేదీన పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రవేశ పరీక్ష ఉదయం 6వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు పరీక్ష నిర్వహించబడుతుంది. దానికి సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 1 నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాణ్యమైన ఉచిత విద్య కొరకు మోడల్ స్కూల్లో అడ్మిషన్ కోరగోరే వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సిసిసి నస్పూర్లోని ఆదిత్య పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సిసిసి నస్పూర్ ఆదిత్య పాఠశాలలో రంగవల్లుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాల ఆవరణలో రకరకాల రంగులతో అవనిపై చూడచక్కటి ముగ్గులను అలంకరించారు. ముగ్గుల పోటీ సందర్భంగా డిగ్రీ కళాశాల మహిళా లెక్చరర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. విద్యార్థుల మహిళా పోషకుల నుండి మెరుగు ధనుజ, బండి శైలజలకు ప్రథమ బహుమతి, పేడం శృతి, చందులూరి లావణ్యలకు ద్వితీయ బహుమతులు సాధించారు. ఉపాధ్యాయురాలలో మొదటి బహుమతి పెరుక సునీత, బండారి రాజమణి, ద్వితీయ బహుమతి గొల్ల నేహ, కొమ్మగాని రమ్యలు సాధించారు. విద్యార్థినిలో మొదటి బహుమతి సిరిపురం శివ సౌమ్య, పొరండ్ల శివాణి, ద్వితీయ బహుమతి ఆకుల సహస్ర, చేడ సహలనకు సాధించారు. వీరితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న 60 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోపతి సత్తయ్య, హెచ్ఎం అప్పని తిరుపతి, అకాడమిక్ డైరెక్టర్ గోపతి, సాయి కిరణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రంగవల్లులు వేయడం జరిగింది. మన జడ్జెస్ వాటిల్లో ద బెస్ట్ అనే వాటిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అన్ని రంగవల్లులు బాగానే ఉన్నాయి. పోటీ అన్నప్పుడు తప్పకుండా బహుమతులు ప్రదానం చేయాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ అంటే మా పోషకులకు ఫస్ట్ సెకండ్, ఉపాధ్యాయులకు ఫస్ట్ సెకండ్ అండ్ చిన్నారులకు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు కూడా కన్సోలేషన్ ఉంటుంది. అంటే అందరూ గెలుపొందినట్టే. దీంట్లో మేము ఓడిపోయామనే భావన ఎవరి మనసులో ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోటీలో 100 మంది పాల్గొంటారు. 100 మంది గెలిచినట్టే, కానీ దానిలో కొంత ద బెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకునే ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మీరెవరు నిరుత్సాహపడకూడదని చెప్పేసి మనసారా కోరుకుంటూ. It's not proper way. Just understand me, and I'm very thankful to our principal sir, directors of the Aditya Techno Schools to give me this opportunities, and I'm very grateful for that. And thank you. Happy Sankranti, everyone. All participants are best. They did very well and very good, and I congratulate them. The best, everyone is the best, not one members. They did very hard work, and thank you everyone, and I gave this opportunity for thank you our
ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈ స్పెషల్గా ఈరోజు మీ స్కూల్లో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం, మీ అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉండటం కోసమని ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయటం అనేది చాలా మంచి విషయం. సో మేడం చెప్పినట్టు ఇప్పుడు దీనిలో మీరు మమ్మల్ని జడ్జెస్గా పిలిస్తే దీంట్లో నుంచి ఎవరిని బెస్ట్గా సెలెక్ట్ చేయడం అనేది మాకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఏ థీమ్ని సెలెక్ట్ చేయాలి, థీమ్ వైజ్గా సెలెక్ట్ చేయాలా, నీట్నెస్ ఎంత బాగా ప్రజెంట్ చేశారు అంటే దీనిలో నుంచి అసలు ఫస్ట్ సెకండ్ ఎట్లా సెలెక్ట్ చేయాలి అనే దానికి మేము చాలా సార్లు, మీరు కూడా చూసారు, దాని చుట్టూ మేము రౌండ్స్ వేస్తూ చాలా సార్లు చూసాం. సో మీరందరూ కూడా చాలా బాగా చేశారు. సో పేరెంట్స్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. సో మీ అందరికీ మీరే క్లాప్స్ కొట్టండి. కాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోటపల్లి మండలం పారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు సంక్రాంతి పండుగ సంస్కృతితో పాటు వివిధ సందేశాత్మక రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అక్షయ, శృతి కీర్తన, రజిత విజయం సాధించగా సుప్రజ కన్సోలేషన్ విజేతగా నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ వ్యాసాల పుష్పగుచ్చాలు, వ్యాసాల పుస్తకాలను, పెయింటింగ్ చేసే సామాగ్రిని, బహుమతులను ప్రధానోపాధ్యాయుడు గుండెటి యోగేశ్వర్ అందించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, పాఠశాల వైపు ఆకర్షించడానికి ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలను ఉపాధ్యాయులు వాణిశ్రీ, పావని నిర్వహించగా ఉపాధ్యాయులు సతీష్, బిక్కు నర్సింగ్ విలాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
టీచర్స్ అందరం కలిసి మేము ఒక టీమ్గా అబ్జర్వ్ చేశాము. దేనికి ప్రైజ్ ఇవ్వాలంటే విషయం కొంచెం కష్టమైంది. ఏంటి సార్, కాంపిటీషన్ బాగా ఉంది, టఫ్గా ఉంది. కొంత నాకు ఈ రంగవల్లి కాంపిటీషన్స్ నేను కూడా బయట కూడా సొసైటీ వేరే ఆర్గనైజేషన్లో ఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి నేను చూశాను. ఆ స్థాయికి జిల్లా స్థాయి పోటీల లెవెల్లో ఇవి ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇందులో ఉన్న టాప్ ఉన్న వాళ్ళకి నేను ఇన్వైట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. వన్స్ అగైన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టు క్లాప్స్. దీంట్లో ఎవరు విన్నర్ అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మేడం? 13 మెంబర్స్ అందరూ విన్నర్సు. వారికి సపోర్ట్ చేసేటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా విన్నర్సు. మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన సహకరించిన మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్, ఈవెన్ తక్కువ టైంలో కూడా ఇవాళ మార్నింగ్ అనుకున్నాము కొంతమందికి ముగ్గులు కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండే. నేను ఆ విషయాన్ని గమనించి కొంత సపోర్ట్ చేసి ప్రయత్నం చేశాను. ముగ్గులు తీసుకోవడానికి నా వద్ద కొంత సహకరించాను. ఇంకా ప్లానింగ్ ఉంటే మనం ఫర్దర్లో చేసే ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇంకా మనం అడ్వాన్స్ ప్లాన్ చేసుకుందాము. సో వన్స్ అగైన్ మీకు పాఠశాల హెడ్ మాస్టర్ తరఫున అండ్ మా స్టాఫ్ తరఫున ముందస్తుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ అండ్ సేఫ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ గాలిపటాలు ఎగిరేసేటప్పుడు కానీ ముగ్గులు వేసేటప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ సేఫ్గా ఉండండి. మంచిగా ప్రత్యేకమైన పిండి వంటలు ఎంజాయ్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళండి. మీరంతా మళ్ళీ హ్యాపీగా జాయ్ఫుల్గా మళ్ళీ స్కూల్కు రీఓపెనింగ్ ఎప్పుడు 18వ తారీఖు వరకు మంచి ఎంజాయ్ చేసేసి అఖిల భారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ యాదవుల బలోపేతానికి తాను కృషి చేస్తానంటూ యాదవులకు భరోసాను కల్పించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొల్ల కురుమలకు గొర్రెలను సబ్సిడీ ద్వారా అందిస్తామని చెప్పి డీడీలు కట్టించుకొని ఇప్పటి వరకు కూడా గొర్రెల యూనిట్లను, గొర్రెల కురుమలకు గొర్రెలను కాంగ్రెస్ ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేసే యాదవుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు మొత్తం రద్దు చేసి పడేసి, వాస్తవంగా ఇక్కడ ఎవరిని కూడా డైరెక్టర్ పదవి ఎవరికి ఇయ్యలే. ఒకటి చైర్మన్ అని చెప్పుకుంటాడు, ఒకటి డైరెక్టర్ అని చెప్పుకుంటాడు. ఎవరిని పరిచయం చెప్తారు? నేనంతా డాక్టర్, ఈ డైరెక్టర్ అంటే వాళ్ళు పోయి సపోర్ట్ చేస్తాను. ఇంకా ఎట్లుందో కదా అంటే ఏంటి మజాక? ఇదంతా ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. వాటిని చూస్తే మాత్రం తిరుగుబాటుడే ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడైనా మీకు యాదవ కులానికి మనం సాయం చేయాలన్న ఆలోచన ఉంటే మీరు మాతో అఖిల భారత యాదవ మహాసభలకు తిరిగి కలిసి పనిచేయాలన్న మాతో ఆలోచన లేకపోతే మీరు సంఘం పెట్టుకోరు. మీరు సొంత సంఘం పెట్టుకొని కులానికి సేవ చేయండి. మీరు ఎందుకు చెప్తాను? మనం ఎందుకు సంఘం పెట్టుకున్నాం మన అనం? నువ్వు ఎందుకు సంఘం పెట్టుకున్నానికి నేనేమని? నీకు పైసలు బాగుంటాయి, నువ్వు కులంలో పుట్టినావు, కులానికి సాయం చేద్దామని ఆలోచన చేసుకో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవడైనా కులాన్ని మాయమాటలు చెప్పి లేని పదవులు సృష్టించి అది చేస్తే మాత్రం చట్ట ప్రకారము, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మామూలు గవర్నమెంట్ కాదు, ఇది మామూలు ముఖ్యమంత్రి కాదు, దమ్మున్న లీడర్ ఉన్నాడు, పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆయన దృష్టికి పోతాం. మాకు ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సాయం తీసుకుంటాం. ఖచ్చితంగా పోయి వాళ్ళ మీద కాంపేర్ చేస్తాం. ఏ ఆఫీసర్ కూడా వదిలిపెట్టాం. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పర్వదినంకు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోనున్నట్టు తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు మండిపడ్డారు. ప్రాణ ప్రతిష్ఠ పర్వదినంకు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోమంటూ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు ఆక్షేపించారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతున్న ఆనంద ఘట్టంలో కాంగ్రెస్ పాల్గొనకపోవడం సముచితం కాదని అన్నారు. ఈ నెల 22వ తేదీ దేశంలో హిందువులకు పండుగ రోజని అన్నారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి మోదీ నేతృత్వంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. మన మంచిర్యాల జిల్లాలో, మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ, దొంగ హామీలని చెప్పి
ఎన్నికల సమయంలో దొంగ గ్యారంటీలు చెప్పి కేడీలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పింది చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో అనేవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రామ మందిరం గుర్తుకొస్తుందని. ఇవాళ బీజేపీ పార్టీ చెప్పిన మాట ప్రకారం రామ మందిరాన్ని రెండు ఏవైతే మతాలకు సంబంధించిన ఇష్యూ ఉండేనో దీన్ని సామర్థ్యంగా అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ఒక రామ మందిరమే కాదు, ఆర్టికల్ 370 ఇట్లా అనేక విషయాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో అవి చేసి చూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్ల కొరకు గ్యారంటీలు చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 400 లోక్సభ సీట్లు గెలుస్తుంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా 15 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాము. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీలా ఉన్న నాయకులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు. పెద్ద నాయకులు, మీరు ఊహించని నాయకులందరూ కూడా ప్రాణహిత చేవెళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి వికారాబాద్ జిల్లాకు తాగునీరు సాగునీరు తీసుకువస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అవి తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ 2 ప్రాజెక్టులు తాగునీరు సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేస్తూ, అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలి. టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ
వచ్చి అనంతగిరి గుట్ట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా 300-400 కోట్లు పెట్టారు కానీ అంతా పచ్చబద్ధం ఉంది. నేను మంత్రి ఉన్నప్పుడే 225 కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్కు 25 కోట్లు శాంక్షన్ ఆ రోజులు ఉన్న మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది. మరి 200 కోట్లు పెండింగ్ ఉన్నాయి, గత పాలకులు ఏం చేయలేకపోయిందని. మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్ను పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా ఈ కొద్ది సమయంలోనే ఆ 200 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేయడం చెప్పేసి పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా చేయాలని ఉన్నది. అట్లనే మన దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ, ఒకటి జోటుపల్లి ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా సరకంపల్లి ప్రాజెక్టు కానీ, లక్నాపూర్ ప్రాజెక్టు కానీ, నందిగామ ప్రాజెక్టు కానీ, కొంచెట్పల్లి ప్రాజెక్టు కానీ, ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును 135 కోట్లతో ఎస్టిమేట్స్ పంపించి దాని డబ్బు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్టులు అభివృద్ధి జరుగుతుందో అక్కడ టూరిజం ఎక్కువైపోతుంది. బోట్లు కానీ లేకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తానికి రానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు కోట్పల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే దాంట్లో బోట్స్ వేసిన తర్వాతనే మనకు హైదరాబాద్. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘం నాయకుడు కొడిప్యాక నారాయణ గుప్తా తల్లిదండ్రులు రాజమణి లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూప్రాన్ మున్సిపాలిటీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కొడికప్య నారాయణ గుప్తా వీరి తల్లిదండ్రులు కొడిప్యాక రాజమణి లక్ష్మీకాంతం తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అమావాస్య అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రుల పేరిట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసిస్తూ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తాను ఘనంగా శాల్వాతో సత్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం అమావాస్య అన్నదాన వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు గౌరిశెట్టి మల్లయ్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు వేణు అలేఖ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద అమావాస్య అన్నదానం నిర్వహించారు. అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహంకాళి లక్ష్మీప్రసాద్ దంపతులు సరిత సుమంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల జరిగేటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమము ఈరోజు గజ్వేల్ పట్టణంలో మిత్రులు ఆర్యవైశ్య సోదరులు మహంకాళి కైలాసం గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి ప్రసాద్ గారు మరియు మా రమేష్ సంతోష్ గారి జ్ఞాపకార్థము సుమంతు మరియు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవైశ్య మిత్రులే కానీ ఈరోజు మా ప్రసాద్ కుటుంబ సభ్యులకే కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులకే కానీ మీడియా మిత్రులకే కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ్య సోదరునికి మా ఆర్యవైశ్య వాసవి విజ్ఞాన సత్రం మా చిట్టి గ్రూప్ అటువంటి మెంబర్లందరూ కూడా సహకరిస్తూ ప్రతి నెల ఎంతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకారం చేయడం జరుగుతుంది. ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన పితృదేవతలకు అనుకోకుండా కాలం చేయడం జరుగుతుంది కొందరికి. అటువంటి వాళ్లకు మోక్షం అనేది కొందరికి మగపిల్లలు ఉండరు, కొందరికి తెలియదు, చిన్నపిల్లలు ఉండరు. అటువంటి వాళ్ళు ఈరోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ ఆత్మ పరమ పవిత్రంగా ఆ కైలాసంకు చేరుతుంది. అందు గురించి మీరు ఎంతమందికి ఏం దానం చేసినా కూడా, ఎన్ని రూపాయలు, ఎన్ని బంగారాలు, వజ్రాలు ఏది దానం చేసినా, బియ్యం సంచులు ఏది చేసినా కూడా అన్నము మంచినీళ్ళు అనేది సాలు నువ్వు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని దీవిస్తారు. అందు గురించి ఈరోజు అన్నదానం చేసినట్టయితే తల్లి తరపున కానీ వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉంటుందని ఆల్రెడీ పురాణంలో కూడా ఉన్నది. నాగ పురాణంలో మీరు చదివినట్టయితే తెలుస్తుంది. అందు గురించి దీని విశిష్టత తెలిసిన తర్వాత మా సిద్ధి భిక్షపతన, మా ఇట్కాల శేఖరు, మా శివకుమారు, మా సత్యంగత, మా సిద్ధి భిక్షపతన, మా ఇట్కాల శేఖరు, మా శివకుమారు, మా సత్యం గారు, మా మెట్రాము సేటు, మా దుబ్బకుంట రుక్మయ్య సేటు, నాగేంద్రం సేటు, లచ్చల్ సేటు అందరం కూడా
విచారించి ఒక చిట్టు గ్రూప్గా ఏర్పాటు చేసి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా చిట్టు గ్రూప్ నుంచి కాకుండా కూడా ఆర్యవేశ మిత్రులు మేమంటే మేమని ఈరోజు ఇద్దరు మిత్రులు మా గౌరిశెట్టి మల్లయ్య గారు విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వేణు కూడా అన్నదానం చేస్తా అంటే 11:30కు హనుమాన్ టెంపుల్ అంగడిపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ మా మాంకాళి కైలాసం గారి జ్ఞాపకార్థం మా ప్రసాద్ గారి కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవాళ మాలశంకరయ్య గారు కూడా ఉండే అవకాశం లేనందున అతనికి నెక్స్ట్ మంత్ ఇచ్చినాము. అందు గురించి మాకు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి ఆదేశంతో మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్. మాతా శిశు ఆసుపత్రిని R&B అతిథి గృహ స్థలంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నెల్లూరులో జాతీయ రహదారిపై డ్రైవర్ల ఆందోళన. డ్రైవర్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల మున్సిపాలిటీలో నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాసం. పదవులు కోల్పోయిన బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్. మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు పర్యటన. పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న గడ్డం వంశీకృష్ణ. నేటి